గ్రేట్ హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుపుతారో అందరికీ తెలిసిందే. అది వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆషాఢ బోనాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ బోనాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పటికే గోల్కొండ జగదాంబిక బోనాలు ముగియగా ఈ నెల 13వ తారీఖు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి సంతనగర్ నియోజకవర్గంలో మొత్తం 268 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1,62,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ విడుదల చేసిన చెక్ ఏదైతే ఉందో దాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కూడా ఆ ఆలయాల నిర్వాహకులకు అందజేసిన పరిస్థితి ఉంది. ఈరోజైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ బాబు ఆ ఆలయాల నిర్వాహకుల అందరికీ ఈ చెక్కులు అందజేశారు. ఈ చెక్కులతో ఆ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 268 దేవాలయాలు ఉండగా వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి ఏటా తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ బోనాల ఉత్సవాలు మరీ ఎక్కువగా చేస్తున్నారు, అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి అందుతూ వస్తున్నాయి. ఈ సహాయ సహకారం ఏదైతే ఉందో ఆర్థిక సహకారం ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏవైతే కనీస సదుపాయాలు అంటే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతర సదుపాయాలు కావచ్చు వాటిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 13వ తారీఖున జరిగే బోనాల ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు చెక్కుల పంపిణీ అయితే ఈరోజు జరిగింది. రాబోయే 13వ తారీఖున జరిగే ఉత్సవాలైతే నగరవాసులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భక్తులందరినీ ఆకట్టుకునే అవకాశం కనిపిస్తుంది.